ఇది ఇవాళ జరిగిన ప్రమాదం అయితే మరోవైపు మొన్న గల్లంతైన మత్స్యకారుల కోసం కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్కి చేరుకున్న ఈ మత్స్యకార కుటుంబాలన్నీ సముద్రంలో మిస్ అయిన 6 కోసం ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యులు. బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల్ని సంప్రదిస్తున్నాయి కుటుంబాలు. ఏదోలా తమ వారి ఆచూకీ కనిపెట్టాలని కాళ్ల వేళ్లా పడుతున్నారు బాధితుల ఆవేదన గురించి అధికారులకు వివరిస్తున్నారు బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. మా ఆయన గారు నిన్న ఉన్నారని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడలేదు, ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఇప్పుడు మా ఆయన గారు ఇక్కడికి ఇంక రాలేదు, ఇంకా ఎక్కడున్నాడో తెలియదు షిప్లోని. ఇప్పుడు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను నేను. బాబు 2:30 కల్లా చేరుతాం అన్నారండి. 2:30 కల్లా చేరుతామని 2:30కి వచ్చిన బోటు 6 గంటలకు వస్తామన్నారు. 6 గంటకు 5 గంటలకు ఇంటికి చేరిపోతామన్నారు. మా ఆయన చేతోడు 5 గంటలకు వస్తామని మేము ఎదురు చూస్తున్నాం. ఫోన్ స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి, ఫోన్లు అవ్వలేదు. 7 సెల్లు కూడా స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. మా వస్తారు కదా మమ్మల్ని ఇంటికాడ మామ ఎదురు చూస్తున్నాం. అది యూని ఆఫీస్కే వచ్చేది, మొన్నే వచ్చేది. నా పిల్లలు నా భర్తలకు ఇంత బాధలు రాకపోను. అది 7 చేస్తే మీరు చూడండి. నాకు చూస్తున్నాం కదా కుటుంబ సభ్యుల రోదనలు. మొన్న సముద్రంలో 7 మత్స్యకారులు కలిసి వేటకు వెళ్లారు. అయితే అక్కడ ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో అక్కడ గల్లంతయ్యారు. అందులో ఒకరు మాత్రం సేఫ్గానే ఉన్నారు, గాయాలతో చికిత్స పొందుతున్నారు. కానీ మిగతా 6 ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్తో అక్కడ సెర్చ్ చేయిస్తోంది. సో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, కానీ ఇంకా 6 ఆచూకీ మాత్రం తెలియరావట్లేదు. ఇక్కడ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నండుతున్నాయి. వారు ఆ 2 రోజుల నుంచి ఫిషింగ్ హార్బర్ దగ్గరే ఉన్నారు. తమ వారి ఆచూకీ కనిపెట్టాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ కుటుంబాల పరిస్థితి చూడండి అంటూ బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. మరోవైపు అక్కడ ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటిది 7 పేరాలు పోయావంటే 7 పేరాల గురించి ఏది అసలు ఏమైనా చూపిస్తున్నారు? అసలు దానికి ఏమైనా పండిస్తున్నారా? అతను ఎక్కడున్నారా? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? తిరిగి రమ్మానండి కిందకి. ఎక్కడ ఏసీ రూమ్లో ఉండడం కాదు, బయటకు వచ్చి కూడా చెప్పాలి. వాళ్ళు ఏసీ రూమ్లో నుండి ఏసీ రూమ్లో చెప్పడం కాదు, వీళ్ళు కూడా బంధించాలి, చూపించాలి.